ఐపీఎల్ 18వ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ రాజస్థాన్ రాయల్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మ్యాచ్ మొత్తం రాజస్థాన్ చేతిలో ఉన్నప్పటికీ చివరి ఓవర్లో అవేస్ ఖాన్ మ్యాజిక్ చేయడంతో సంచలన విజయాన్ని అందుకుంది లక్నో సూపర్ జైంట్స్. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ పై 2 పరుగుల తేడాతో నెగ్గింది. చివరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరం కాగా అవేస్ ఖాన్ 6 పరుగులే ఇచ్చాడు. భారీ లక్ష్య ఛేదంలో యశస్వి జైస్వాల్ 52 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో 74 పరుగులు చేయగా అతనికి తోడు 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 34, అలాగే కెప్టెన్ పరాగ్ 39 పరుగులతో పోరాడిన ఫలితం లేకుండా పోయింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదంలో రాజస్థాన్ 3 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి మ్యాచ్ ఓడిపోయింది. రాజస్థాన్ కి 8 మ్యాచ్ల్లో ఇది 6వ ఓటమి. ఇక మరోవైపు లక్నోకి 8 మ్యాచ్ల్లో ఇది 5వ విజయం. 181 పరుగుల లక్ష్య ఛేదంలో రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు సూర్యవంశీ, జైస్వాల్ బౌండరీల వర్షం కురిపిస్తూ అదరగొట్టారు. తొలి వికెట్ కు 8.4 ఓవర్లలోనే 85 పరుగులు జోడించి సూపర్ స్టార్ట్ ఇచ్చారు. వీరిద్దరి దాటికి రాజస్థాన్ పవర్ ప్లేలో 61 పరుగులు చేసింది. 34 పరుగులు చేశాక సూర్యవంశీ అవుట్ కావడం, ఆ తర్వాత నితీష్ రాణే 8 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో పరాగ్ తో యశస్వి జైస్వాల్ బాధ్యతగా ఆడుతూ జట్టును ముందుకు తీసుకెళ్లారు. వీలి చిక్కినప్పుడల్లా బౌండరీ బాదుతూ రాజస్థాన్ ను విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే జైస్వాల్, పరాగ్ స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో చివర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తీవ్రమైన ఒత్తిడిలో హెట్మేర్, జూరెల్ బ్యాట్ జులిపించలేకపోయారు. దీంతో రాజస్థాన్ ఓటమి పాలైంది. ఇక అంతకుముందు లక్నో సూపర్ జైంట్స్ లో ముందుగా బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఒకనొక దశలో 160 పరుగులైనా చేస్తుందా అనుకున్న టైంలో చివర్లో సందీప్ శర్మ వేసిన 20వ ఓవర్లో ఆకాశ్ మ్యాదుగా చెలరేగిపోయాడు అబ్దుల్ సమాద్. ఏకంగా ఆ ఓవర్లో 27 పరుగులు వచ్చాయంటే ఎంతలా చెలరేగిపోయాడో అర్థమవుతుంది. ఆ పరుగులే రాజస్థాన్ కు ఈ మ్యాచ్ దూరం చేసింది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఓ 14 ఏళ్ల కుర్రాడు రాజస్థాన్ మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. తొలి బంతికే 6 కొట్టేసి ఔరా అనిపించాడు. తన ఇన్నింగ్స్ లో 20 బంతుల్లో 34 రన్ చేసి ఆకట్టుకున్నాడు. అందులో 3 సిక్స్లు 2 ఫోర్లు ఉన్నాయి. ఇంకొద్దిసేపు గ్రౌండ్ లో ఉండి ఉంటే మరిన్ని పరుగులు చేసేవాడేమో. అయితే తన అవుట్ అయ్యాక వెళుతూ ఏడుస్తూ కనిపించాడు.